సురవరం ప్రతాపరెడ్డి స్మారక అవార్డు గ్రహీత శ్రీమతి తాయమ్మ కరుణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సత్కరించడానికి ఉమా కిద్వాయి గారు రావాల్సిందిగా సుప్రసిద్ధ నవల రచయిత్రి ఉమా కిద్వాయి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ వైతాళికులలో అగ్రగణ్యులు, గోలకొండ పత్రికతో అండగా నిలిచిన అక్షర సేనాని, తెలంగాణలో కౌలు లేరన్న సీమాంధ్ర మూర్ఖుల వాదనలను పటాపంచలు చేసిన ఆత్మగౌరవ సూర్యుడు సురవరం ప్రతాపరెడ్డి స్మారకంగా అందిస్తున్నటువంటి అవార్డును తాయమ్మ కరుణ గారు స్వీకరిస్తున్నారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటి కథతోనే అనన్యమైన కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి తెలంగాణ సాహితీమూర్తి తాయమ్మ కరుణ గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తూ సన్మాన ఆసనంపై ఆసనలు కావాల్సిందిగా కోరుతూ వారిని సత్కరించడానికి ఉమా కిద్వాయి గారిని ఆహ్వానిస్తున్నాం. కరుణ గారు పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణంలో సాహిత్యం ఒక భాగం కాదు. చిన్నప్పుడు చందమామ కథలు, న్యూస్ పేపర్లో వచ్చే 1-2 సీరియల్స్ తప్ప ఏమీ చదవని వారు సాహిత్య ప్రభావంతో సాహిత్య రంగంలోకి రాలేదు. జీవితాన్ని చదివి ఆ జ్ఞాన ప్రభావంతోనే సాహిత్య రంగంలో అడుగుపెట్టారు. వారు రాసిన తొలి కథ తాయమ్మ. ఆమె పేరు కూడా తాయమ్మ కరుణగా మారిపోయింది. కథా సాహిత్య జీవితంలో భాగం కావడంతో పాటు జీవితంలో కూడా భాగమైపోవడం నిజంగా గమనార్హం. జీవితాన్ని చదివి జ్ఞాన ప్రభావంతో సాహిత్య రంగంలోకి వచ్చి రాజకీయాలు అంటే విప్లవ రాజకీయాలతో ప్రభావితురాలై సమాజక చోదక శక్తిని, వర్గ సమాజాన్ని అర్థం చేసుకోవడం, వాటిని నిజ జీవితంలో అన్వయించుకోవడం, అవగాహనను పెంచుకోవడం ఏకోన్ముఖంగా సాధించారు వారు. అర్జునునికి తాను బాణంతో ఛేదించవలసిన పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు కరుణ గారికి సమాజాన్ని మార్చే కీలకం ఏమిటో మాత్రం అర్థమయ్యింది. అయితే తెలివితేటలున్న వారిలో అందరికీ కాకపోయినా కొందరికైనా ఈ అవగాహన వెనుక చాలామందిలో ఉండని నిజాయితీ కరుణలో ఉండడం గమనార్హం. ఇది అరుదైన విషయం. ఇందులో వారి సహచరుడు మంజీరా కీలకమైన పాత్ర వహించాడని తాను గర్వంగా చెప్పుకుంటారు. దాదాపు 20 సంవత్సరాల సాహిత్య జీవితంలో 30కి పైగా కథలు రాసి విమర్శకులను మెప్పించడం, ఉత్తమ తెలంగాణ రచయితల వరుసలో చోటు సంపాదించడం తాయమ్మ కరుణ గారి జీవితం అందరికీ ఆదర్శం. తేనావారి సురవరం ప్రతాపరెడ్డి అవార్డుకు ఎంపికైన సందర్భంలో వారిని కరతాళ ధ్వనులతో ఘనంగా అభినందించాల్సిందిగా కోరుతూ వారికి అవార్డును అందించాల్సిందిగా ఉమా కిద్వాయి గారిని ఆహ్వానిస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పట్టభద్రులై విమలక్క గారు తాయమ్మ కరుణ గారిని అవార్డుతో సత్కరిస్తారు. వారిని సాదరంగా కోరుతున్నాం. విమలక్క గారు ఉద్యమానికి రూపం వస్తే ఎలా ఉంటుందో విమలక్క గారిని చూస్తే తెలుస్తుంది. ఉద్యమం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే విమలక్క గారి పథాన్ని అనుసరిస్తే తెలుస్తుంది. వారి అమృత హస్తముల మీదుగా తాయమ్మ కరుణ గారు అవార్డును అందుకుంటున్నారు. మనం మన చేతులను చప్పట్లుగా మార్చి మరి ఈ అవార్డుకు ఒక శోభను తీసుకువద్దాం. ఈ అవార్డును స్వీకరించిన సందర్భంలో తమ అనుభూతిని వ్యక్తపరచాల్సిందిగా తాయమ్మ కరుణ గారిని కోరుతున్నాను. నిజంగా నాకు ఈ క్షణంలో చాలా సంఘర్షణ కూడా జరుగుతోంది. నేను అవార్డు తీసుకోవడానికి చాలా ఆలోచించి తీసుకోవాలా వద్దా, తీసుకోనని చాలా రకాలుగా ఆలోచించి అవార్డు తీసుకోవడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇందాక వాళ్ళు చెప్పినట్టు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ దానికి కారణము. అందరిలాగా నేను బతకడం కూడా లేదు. అందరిలాగా నా జీవితం కూడా సాఫీగా సాగలేదు కూడా. తను చెప్పినట్టు ఇందాక నా సహచరుడు మంజీరా ఉద్యమంలో పనిచేసి ఎన్కౌంటర్లో చనిపోయాడు. అది ఎన్కౌంటర్లో గాయాలతో దొరికి సరెండర్ అయితే వదిలిపెడతామని అంటే కూడా సరెండర్ అవ్వకుండా చనిపోయాడు. స్టేట్ కమిటీ సెక్రటరీ మెంబర్ ఇక్కడ తెలంగాణకి. నేను తనతో పాటు పనిచేసి వచ్చి బతుకుతున్న దాన్ని. నేను ఏ పని చేసినా
ఉద్యమంలో అమరులైన వాళ్ళు, నా సహచరుడు వాళ్ళందరి గౌరవాన్ని నిలిపేలాగా నేను బతకాలని అనుకున్నాను, అట్లాగే బతికాను. నాకు అవార్డులు తీసుకోవడం అనేది డబ్బులే ప్రధానమా? అట్లయితే నేను మా అన్నల్ని కూడా ఎప్పుడు చేయజాపలేదు. నాకు డబ్బు లేని రోజు నేను హాస్టల్లో ఉండి బతికాను, ఈవెన్ సరెండర్ కూడా కాలేదు. అట్లా నేను ఈ అవార్డు ఎందుకు తీసుకోవాలి? పుస్తక ప్రచురణకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి అవార్డు కాబట్టి నేను తీసుకోవాలనుకున్నా. ఇంకోటి, నేను రాసిన కథలన్నీ ఉద్యమ కథలు, ఆదివాసీల కథలు, మహిళల ఆవేదనల కథలు. ఈ అవార్డు ఇచ్చిన వాళ్ళకి కొన్ని కాపీలు ఇస్తే అక్కడ లైబ్రరీలలో పెడతారు, అమెరికా లైబ్రరీలో. అంటే అవును, ఈ కథలన్నిటికీ ప్రాచుర్యం లభిస్తుంది కదా అని తీసుకున్నాను అవార్డు, తీసుకోవాలనుకున్నాను. ఇంకొకటి, ఈ అవార్డు ఇస్తున్న వాళ్ళల్లో విప్లవోద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, పోరాటాల ద్వారానే సమాజం మారుతుందని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే దళిత బహుజనుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, వీళ్ళు ఎవరు ఫండింగ్తో కూడా ఈ అవార్డులు ఇవ్వడం లేదు, వాళ్ళు వచ్చిన జీతాల్లోంచి ఇస్తున్నారు. అంతేకాదు, అలాగే పోరాటం ద్వారా సమాజం మారుతుందని ఎట్లా అనుకుంటున్నారో అట్లాగే ప్రభుత్వాలను కూడా సమర్థించడం లేదు అని కూడా నేను తీసుకోవడానికి ముందుకు వచ్చాను ఇవాళ్ళు. ఇంకొకటి, ఇవన్నీ ఆలోచిస్తూనే తెలుసుకొని ఇంకొక ముఖ్యమైన విషయం అడిగాను. ఏ రాజకీయ నాయకుడు కానీ స్టేజ్ మీదకి వస్తే నేను అవార్డు తీసుకోను అని చెప్పాను. అట్లా ఎవరు రారు, ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు రారు అని చెప్పడం వల్ల తీసుకోవడానికి ముందుకు వచ్చాను. కానీ నాకు ఈరోజు అంటే ఈ అవార్డు తీసుకోవడానికి ఏ ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వని వాళ్ళు, నిజంగా అణగారిన వర్గాల వాళ్ళకి ఇప్పుడు అవార్డులన్నీ కూడా అవే. చిందు ఎల్లమ్మ ఎవరు గుర్తించని మహిళ. షోయబుల్లా ఖాన్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు అవార్డు పెట్టలేదు. అంటే తెలంగాణ గడ్డ మీద ఎంతో ఉన్నతులైన వ్యక్తుల గురించి ఇస్తున్నారు వీళ్ళు. అందుకని చెప్పి కూడా నేను తీసుకోవడానికి ముందుకు వచ్చాను. ఇట్లాంటి వాళ్ళకి అంటే కొంత గౌరవం ఉంటుంది. అవును, వీళ్ళు ఫండింగ్తో నడపడం లేదు, ప్రభుత్వాలకు మద్దతు ఉండడం లేదు, కాబట్టి వీళ్ళు జనం మనుషులు, ఏదో వాళ్ళకు ఉన్నంతలో వేరే వాళ్ళకి సాయం చేద్దామని అనుకుంటున్న వాళ్ళు కాబట్టి నేను తీసుకోవాలనుకున్నాను. కానీ ఈరోజు నాకు నిజంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు ఇక్కడ మీటింగ్ చూసినాక దీనివల్ల కొంత ఆలోచించుకోవాల్సి వస్తుంది. నిజానికి నేను చాలా ఆలోచించుకొని తీసుకోవడానికి ముందుకు వచ్చాను. దీని వెనకాల నేను ఇంకెన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో నాకు తెలుసు. అయినప్పటికీ నాకు ఈరోజు పరిస్థితి దీనివల్ల నిజంగా అవార్డు తీసుకునే వాళ్ళకి విషయం స్పష్టంగా ఉంటే కనుక తీసుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది. నాకు ఈ 50,000 లెక్కనే కాదు. నాకు డబ్బుల కోసం నేను ఏ పని చేయను. అట్లాగే నా ఆత్మగౌరవమే నాకు ముఖ్యం. నేను ఏ పని చేసినా నా వెనకాల ఉన్న అమరులే ముఖ్యం. చనిపోయారు వాళ్ళని నేను ఎవరి దగ్గర నేను తాకట్టు పెట్టను. నేను చాలా తాకట్టు పెట్టుకోను. నాది కూడా ఏదైనా నేను పోరాటమే చేశాను, అట్లాగే బతుకుతున్నాను. కానీ నా విన్నపం ఏంటంటే తేన వాళ్ళు నిజంగా వాళ్ళు ఉంటున్న తీరు బాగుంది. కానీ ఈసారి నాకు ఇక్కడ ఎదురైన పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. అది ఒకసారి తేన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని కోరుతున్నాను. అట్లాగే విషయం ఏదైనా ఉంటే స్పష్టంగా అవార్డు గ్రహీతలకు ముందే చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.